బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? శ్రీశైలం. ఏం చేస్తావు శ్రీశైలం? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న ఇప్పుడు. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. ఓటాక్ ఉందా? ఉన్నది. డిగ్రీ ఫైనల్ ఏ గ్రూపు? నేను బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. పార్లమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే గెలిచి బాగుంటుంది? ప్రజలకు మంచి చేసే పార్టీ అధికారంలోకి రావాలి. నాయకుడు అనేటోడు ఏమంటాం, ఏసీ రూమ్లల్లో కూర్చోవద్దు, వచ్చి ప్రజలల్లో మమేకమై గెలవ ముందుకు ప్రచారంలో ఎలా ఉంటారో గెలిచినాక కూడా అదే విధంగా ప్రజలలోకి వచ్చి ప్రజల యొక్క బాధలు తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలి. అప్పుడే అతను నాయకుడు అవుతాడు. అంటే ఏ పార్టీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ, ఇండియా కూడా మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, రక్షణ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, ఏ వ్యవస్థలో డెవలప్ అవ్వాలన్నా ఏ పార్టీ బాగుంటుంది అనుకుంటారు మీరు? మేమైతే ఎన్డీఏకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మన దేశం అన్ని రంగాలలో ముందుకు శరవేగంగా పోతుంది. గత 60 సంవత్సరాలు చూసుకుంటే, ఈ 10 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతో అభివృద్ధి మనకు కనిపిస్తున్నది. ఇంకా అభివృద్ధి కావాలంటే మన ఎన్డీఏ ప్రభుత్వానికి 410 సీట్లు రావాలని మా యొక్క కోరిక. 410 సీట్లు నల్గొండ పార్లమెంట్ ఉంటుందంట? ఉంటుంది, పోటీలో ఉంటుంది, గెలుస్తుంది. ఇది ఏమంటాం, మనం అందరం అనుకుంటారు నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఇంకెన్ని రోజులు ఉండాలి కాంగ్రెస్ కంచుకోట అంటే? ఏమంటాం, వీళ్ళు కుటుంబ పాలనే కావాలన్నా నల్గొండలో ఇంకా ఎవరు రావద్దా? ఇంకా ఎవరికి అవకాశం రావద్దా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నా కుటుంబ పాలనే, టీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నా కుటుంబ పాలనే. ఒక కార్యకర్త స్థాయి నుంచి ముందుకు వచ్చేటోళ్ళకి ఎవరైనా ఉండరంటే వాళ్ళకి అవకాశాలు ఇచ్చేదంటే ఒక భారతీయ జనతా పార్టీ అని మేము నమ్ముతున్నాం. అందుకనే మోడీ గారి కోసం మేము కష్టపడుతున్నాం. ఏం పేరు పెద్దమ్మా? బక్కమ్మ. బక్కమ్మ. పెద్ద పింఛన్ వస్తుందా? పెద్దయ్యకు వస్తుంది కాబట్టి నీకు వస్తలేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం మరి ఏం చేస్తావు? మరి పింఛన్ వస్తుంది, కూలి పని పోతావా? శాతం అయితే పోతా, శాతం బావు. కూలి పోతే ఎంత వస్తాయి? 200, 300 వస్తాయి. పక్షి గడ పోతావు, నాటే పోతావా? కాలు గదలు కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు పెద్దమ్మా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కేంద్రంలో మోడీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? ఆయనే మోడీ. మోడీ రావాలనా? ఎందుకు మోడీ రావాలి? కాంగ్రెస్ వాళ్ళు మాకు కూడా ఏమంటారు కదా, నీళ్ళు దొరుకుతలేవు నాయన, నీళ్ళు దొరుకుతలేవు. నీళ్ళు దొరుకుతలేవా? ఎందుకు? తాగటానికి నీళ్ళే లేవు. ఏమిటికి ఆయన వచ్చింది? ఈయనే మంచోడు. మోడీనే మంచోడా? మరి మోడీకి మరి కమలం మోడీ కూడా ఏ గుర్తు? మోడీది ఇంకా చూపిస్తే వేస్తాం. ఇదేనా? ఏ గుర్తుంది? ఏంటిది కొత్త ఇది? మరి మోడీ కదా కొట్టేస్తుంటావు? ఖచ్చితంగా మోడీ రావాలా? మరి మోడీ రావాలంటే సైరాడి గెలవాలా? మరి సైరాడి కొట్టేస్తావా?